కడప జిల్లా బద్వేల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. యువత కేరింతలు కొడుతున్నారు, జేజేలు పలుకుతున్నారు. మీ ఉత్సాహం చూస్తే నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తమిళ్లో కొంచెం మైక్. మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా. ఇప్పుడే మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి నివాళులర్పించాం. పక్కనే వీరారెడ్డి గారికి కూడా నివాళులర్పించాం. వీరారెడ్డి గారు ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకు చేసిన సేవలు నేనెప్పుడూ మర్చిపోలేను. మీరు కూడా మర్చిపోకూడదని మరొకసారి మిమ్మల్ని అందరికీ కోరుతున్నా. ఒక మంచి నాయకుడు, విలువలు కలిగిన వ్యక్తి, ఎక్కడా రాజీ పడలేదు. బాంబుల జిల్లాలో, ముఠాల జిల్లాలో గన్మ్యాన్ కూడా లేకుండా జిల్లాను శాసించిన వ్యక్తి వీరారెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం పులివెందల్లో చూస్తున్నాం. 31 కేసులు పెట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు ఆ మహానాయకుడు. కానీ వీరారెడ్డి గారిని చూస్తే ఉదయం హైదరాబాద్ లో ఉంటే సాయంత్రం మళ్లీ బయలుదేరి ట్రైన్లో బద్వేలుకు వచ్చి మళ్లీ మరుసటి రోజు హైదరాబాద్కు వచ్చి నన్ను వదిలిపెట్టకుండా, ఎన్టీఆర్ను వదిలిపెట్టకుండా పనులు చేయించిన వ్యక్తి వీరారెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కుటుంబం ఈరోజు విజయమ్మ గారు ఇక్కడే ఉన్నారు. ఆవిడ్ని ఎమ్మెల్యే చేశాం. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ప్రతిష్టగా తీసుకున్నారు. వీరారెడ్డి గారి వారసత్వాన్ని, ప్రజాసేవని మేము ముందుకు తీసుకుపోతామని ఆ కుటుంబం గట్టిగా ముందుకొచ్చారు. మీరు కూడా గట్టిగా అభినందించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. కడప జిల్లా దేవుని కడప, మళ్లీ ఈ పేరు రావాలి. ఈరోజు దేవుని కడప పోయి రాక్షసుల కడప అయిపోయింది. ఆ పేరు మార్చి దేవుని కడపగా శాశ్వతంగా ఉండాల్సిన అవసరం మనందరిపైన ఉంది. అన్నమయ్య ఈ జిల్లా వాడే. అదే మాదిరిగా వీర బ్రహ్మేంద్ర స్వామి, ఎన్టీ రామారావు గారు చూస్తే కాలజ్ఞానం, ఆయన చెప్పినట్టు అన్ని కూడా చేసి ప్రపంచానికి ఆయన మహిమ చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తరిమల వెంగమాంబ కూడా ఇక్కడి నుంచే, యోగి వేమన కూడా ఇక్కడి నుంచే మహానుభావులు పుట్టారు. కానీ ఈ తులసి వనంలో ఒక గంజాయి మొక్క కూడా ఇక్కడే పుట్టింది. అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ మనందరం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేనేదో రాజకీయం కోసం మీ దగ్గరికి రాలేదు. భవిష్యత్తు ఏం జరుగుతుందో చెప్పడానికి వచ్చాను. ఒక సీనియర్ నాయకుడిగా, అనుభవం ఉండే వ్యక్తిగా ఈరోజు మన రాష్ట్రం మీద ఉమ్మడి దాడి ప్రారంభించారు. కక్ష పోనారు. కసిగా మనకు అన్యాయం చేయబోతున్నారు. తమిళ్లో 2014లో విభజన అందరికీ జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే చీరపైకి ఎత్తండి. చాలా బాధపడ్డాం, ఆవేదన చెందాం, దిక్కుదోచన పరిస్థితికి వచ్చాం. జీతాలు ఇస్తామా, పింఛన్లు ఇవ్వగలుగుతామా? 60 సంవత్సరాల శ్రమ హైదరాబాద్ వదిలిపెట్టాం. ఈరోజు మనం ఏమవుతామని మీరు భయపడ్డారు. నేను ఒక విషయం అడుగుతున్నా, ఎవరు హైదరాబాద్ని అభివృద్ధి చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హైటెక్ సిటీ ఎవరు కట్టారు? సైబరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎవరు శ్రీకారం చుట్టారు? ఔటర్ రింగ్ రోడ్డు ఎవరు చేశారు? ఎవరి కోసం చేశారు తమ్ముళ్ళు?
మొత్తం తెలుగు జాతి కోసం చేశా, సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం చేశా. విభజన జరిగింది, కట్టు బట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. వేరే వాళ్ళైతే భయపడిపోయి ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేవాళ్ళు. నేను ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాను. నేను కష్టపడతాను, మీ ఎవ్వరికీ ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో నేను అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. తమ్ముళ్ళు, అందరిని అడుగుతున్నా, 5 సంవత్సరాల ఈ పరిపాలన మీకు ఆనందాన్ని ఇచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేలు పైకెత్తండి. దానికోసమే నేను ప్రయత్నం చేశా. నాకు ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, అధికారుల్ని కష్టపెట్టించా. అదే మరి ప్రజాప్రతినిధులు పనులు చేయించా. అందరం కలిశాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే పాదయాత్రలో పెద్దలకు ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు పెంచను 2000 రూపాయలు చేశారంటే 10 రెట్లు భరోసా పెంచా. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. నేనే డాక్రా సంఘాలు పెట్టా. మళ్లీ మీరు ఒకసారి చూస్తే ఈరోజు డాక్రా సంఘాలకి పసుపు కుంకుమ పెట్టి, మీ తోడు పుట్టిన అన్నదమ్ములు ఇవ్వకపోయినా మీ అన్నయ్య ఒకడున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మీకు అన్నగా ఉంటానని 10,000 రూపాయలు 10,000 రూపాయలు 2 విడతలు ఇచ్చాను. రేపు మళ్లీ మొదటి వారంలో చెల్లెమ్మలు మీ అకౌంట్లో డబ్బులు వస్తుంది. ఎప్పుడో చెక్ ఇచ్చేశాను, ఆ డబ్బులు మీరు డ్రా చేసుకోవచ్చు. ఒక అన్నగా నేను ఇచ్చే కానుక ఇది మీకు. ఇక్కడతో ఆగదు. భగవంతుడు నాకు శక్తి ఇస్తే సంపాదిస్తానే ఉంటా. మా చెల్లెమ్మలకి పసుపు కుంకుమ పెడతానే ఉంటా మీ సౌభాగ్యం కోసం. ఇంకో పక్కన రైతులు, మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి. ఒకప్పుడు కరెంటు వచ్చేది కాదు, రాత్రి పడిగాపులు కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. ఇంకో పక్కన పాములు గరిచి కూడా చనిపోయారు. అలాంటి పరిస్థితి నుంచి 2 నెలల్లో చూడండి కరెంటు కొరత లేకుండా చేశాను. నరేంద్ర మోడీ ఒప్పుకోలా, ఆర్బీఐ ఒప్పుకోలా, బ్యాంకులు సహకరించలా. అయినా కూడా 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వమే. 4-5 విడతల డబ్బులు ఇవ్వాలి. తమిళలో ఏప్రిల్ 1వ తారీఖు ఇవ్వడానికి ఇప్పటికే ఆర్డర్స్ ఇష్యూ చేశాం. ఆ డబ్బులు కూడా మీ అకౌంట్లోకి వస్తాయి, మీరు చూసుకోవచ్చు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకో పక్క అన్నదాత సుఖీభవ తీసుకొచ్చా. ప్రతి ఒక్క రైతుకి 2 హెక్టార్లుంటే 9,000 ఇస్తున్నా, 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 రూపాయలు ఇస్తున్నా. ఇంకో పక్కన కౌలు రైతులకు డబ్బులు ఇస్తాను. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు మీకు అండగా నేనుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒకసారి ఆలోచించండి. రాయలసీమ రాళ్లసీమగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందరూ అన్నారు ఇంకా ఆస్వాదుకోవాలి, ఈ రాయలసీమలో ఉండలేము, ఏ బెంగళూరుకో హైదరాబాదుకో చెన్నైకి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. నేను ఒకే మాట చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత నాదే అని భరోసా ఇచ్చాను. భరోసా ఇస్తే సరిపోదు తమ్ముళ్ళు. చాలా మంది మాట్లాడారు చాలా మాటలు. మాటలకు శాస్త్రాలకు పొంతనుండాలి, అనుభవం ఉండాలి, సమర్థత ఉండాలి. అందుకే మీరు చూడండి, గడచిన 5 సంవత్సరాలు కాలువల మీదనే పడుకున్నా, రిజర్వాయర్ దగ్గరనే పడుకున్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాను. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడానికి చెక్ డ్యాములు, ఫామ్ పాండ్స్ ఇవన్నీ తవ్వించా. ఇంకో పక్క ఇన్ని చేసినా లాభం లేదు. మనకు నీళ్లు రాకపోతే, వర్షం లేకపోతే దెబ్బతింటాం. నదుల అనుసంధానం చేశాను. గోదావరి, కృష్ణ 2 నదులు అనుసంధానం చేసిన ఘనత దేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని.
రాయలసీమలో మీకు అనిపించవచ్చు గోదావరి కృష్ణ కలిస్తే మాకేం వచ్చిందని. కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి శ్రీశైలం నుంచి తెలుగు గంగా అదే మాదిరిగా కేసీ కెనాల్ గాని ఇంకో పక్క నగిరి గాలేరు గాని ఇంకో పక్క అంద్రి నీవా ద్వారా జిల్లా అంతా నీళ్లు ఇచ్చాను తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా భగీరథుడు ఒక గంగా నదిని భూమిలోకి తీసుకొస్తే కాటన్ ఒక బ్యారేజ్ కడితే ఈ రోజు 62 ప్రాజెక్టులు కట్టి నదులు అనుసంధానం చేసే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. భవిష్యత్తులో సోమశిలకు నీళ్లు వస్తాయి, గోదావరి నీళ్లు వస్తాయి. మీరు బద్వేల్లో గోదావరి నీళ్లతో వ్యవసాయం చేయబోతున్నారు తమ్ముళ్ళు. అది నేను చూపించిన చొరవ. అందుకే మొన్నే విజయమ్మ గారు వాళ్ళు అడిగితే బ్రహ్మసాగర్ నీళ్లు తీసుకొచ్చాం. సోమశిల బ్యాక్ వాటర్ 1 టీఎంసీ ఇవ్వడానికి 1 కాదు 5 టీఎంసీ కూడా ఇస్తారని మరొకసారి మీ అందరికీ భరోసా ఇస్తున్నా. బద్వేలులో ప్రతి ఒక్క ఎకరాను సస్యశ్యామలం చేస్తాను, నీళ్లు ఇస్తా, బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఏమేం చేయాలన్నా అవన్నీ చేసి ఈరోజు మీ అందరినీ ఆదుకునే బాధ్యత. కడాను మీరు చూస్తే గండే కోటకు నీళ్లు తీసుకొచ్చాం. ఎన్నో మంది మాట్లాడారు, నేను ఒక మాట చెప్పాను, పులివెందలకు కూడా కుప్పానికంటే ముందే నీళ్లు ఇస్తానని పులివెందలకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే కుప్పానికి నీళ్లు ఇచ్చాను తమ్ముళ్ళు. అది నా యొక్క ప్రత్యేకత. వేరే నాయకులు చేయరు. ఈ రోజు అడుగుతున్నా, రాయలసీమ మొత్తం కృష్ణా నీళ్లు మీరు తాగుతున్నారంటే నీళ్లు తాగే వాళ్ళందరూ ఆలోచించాల్సింది తెలుగుదేశం పార్టీకే ఓట్లేయాలి తమ్ముళ్ళు. అమృతం లాంటి నీళ్లు తీసుకొచ్చాను. వేరే వాళ్ళకి హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ ఒకటిగా ఉంటారా అని మిమ్మల్ని కోరుతున్నా. ఓటు అడిగే హక్కు మాకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు కుందూరు రివర్ నుంచి బ్రహ్మసాగర్కి, అక్కడి నుంచి బద్వేల్ చెరువులకి లిఫ్ట్ కావాలన్నారు. అవన్నీ కూడా పెట్టి పూర్తిగా పూర్తి చేసే బాధ్యత తీసుకొస్తాం. వెలుగొండ టనల్ వచ్చింది, ఆ నీళ్లు కూడా వస్తాయి. అక్కడి నుంచి కూడా 3 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొచ్చి మీ చెరువులకు అన్నిటికీ నీళ్లు ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కార్యక్రమాలు చేస్తామని గ్రామాల్లో మీరు చూసారా, సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగుదొడ్లు కట్టాం, వంట గ్యాస్ ఇచ్చాం, అన్ని బిల్డింగులు కట్టాం, శ్మశానాలు కూడా ముందుకు పోయాం, అంగన్వాడీ బిల్డింగులు కట్టాం. తమ్ముళ్ళు, ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో మీ జీవితంలో ఎప్పుడన్నా చూశారా ఇన్ని పనులు అయింది? చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటప్పుడు ఏ పార్టీకి ఓట్లేయాలి మీరంతా? సైకిల్కి అవునా కాదా? ఇన్ని పనులు చేస్తే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధిలో మనమే టాప్, సంక్షేమంలో మనమే టాప్లో ఉన్నాం. కానీ మన దురదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీని నమ్మించి నమ్మక ద్రోహం చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో విభజన జరిగింది. నరేంద్ర మోడీ గారు చెప్పింది, నేను నమ్మకంగా మీతో ఉంటానని వెంకన్న సాక్షిగా తిరుపతిలో చెప్పాడు. చెప్పిన వ్యక్తి మాట మీద నిలబడలేదు, మనకు నమ్మక ద్రోహం చేశాడు. అవునా కాదా తమ్ముళ్ళు? ఒక పక్క నేను పోరాడుతా ఉంటే ఎవరి కోసం? నా కోసం పోరాడానా? మోడీకి నాకు వ్యక్తిగత తగలాదులున్నాయా? మాకు వ్యక్తిగత విభేదం ఉందా? కానీ 2003లో 2002 ఆ ప్రాంతంలో గోద్రా ఇన్సిడెంట్ జరిగింది. మైనారిటీస్ని ఊచకోత కోశారు, కొన్ని వందల వేల మంది చంపేశారు. ఆ రోజు నేను డిమాండ్ చేశాను, ఇది చాలా దారుణం, కిరాతకం. ఈ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా గుజరాత్ ఉండడానికి వీల్లేదు, ఈయన రాజీనామా చేయాలని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది నేనేనని మరొకసారి ఈ సభలో చెప్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే మొన్న కూడా మైనారిటీలు ఉన్నారు, మీరందరూ మీ మీద శీతకన్నేశారు.
మీ మీద దాడులు చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ యూపీలో కానీ ప్రతి ఒక్కది ఇక్కడ. ఈరోజు మీరు చూస్తే త్రిపుల్ తలాక్ తీసుకొచ్చి మైనారిటీ పైన దాడి చేస్తా ఉంటే నేను ఒకే మాట చెప్పాను, చట్టం అందరికీ సమానంగా ఉండాలి తప్ప ముస్లింలు బాధించడం, వేధించడం ఇది మంచి పద్ధతి కాదని చాలా స్పష్టంగా చెప్పాను. మన విషయం వస్తే ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు నిలబెట్టుకోవాలి అని గట్టిగా పోరాడాను. నరేంద్ర మోడీకి కోపం వచ్చింది, మన మీద కక్ష కట్టాడు, మన మీద దాడులు చేస్తున్నాడు. భయపడతామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రులకు ఎప్పుడైనా పిరికితనం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నటి వరకు మాట్లాడాడు ఇక్కడుండే మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏమన్నాడు? ఢిల్లీకి కడప పౌరుషానికి పోరాటం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అవునా కాదా? ఎక్కడున్నావని అడుగుతున్నా ఇప్పుడు తమ్ముళ్ళు ఆ మహానాయకుడిని. నరేంద్ర మోడీని చూస్తే వెన్నెముకలో వణుకు. ఎందుకు? జైలు పోతామని భయం. ఈయన జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో ఉంది. ఇంకొక నాయకుడు ఉన్నాడు, తెలంగాణ నాయకుడు. ఏం తమ్ముళ్ళు చూశారా ఆయన కథ? ఆయన ఇంకా పెద్ద నాయకుడు, పెద్ద నియంత. తెలంగాణలో ఆయన ఇష్ట ప్రకారం చేసి ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయాలనుకుంటున్నాడు. మనకు 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు రావాలి. ఒక కుటుంబం ఎక్కడన్నా ఇడిపోతే న్యాయంగా వాటా వస్తుందా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. హైదరాబాద్ మనం కష్టపడలేదా? శ్రమ చేయలేదా? 60 సంవత్సరాల శ్రమ. నేను ప్రపంచం తిరిగాను, ముఖ్యమంత్రిగా తిరిగాను, ఫైళ్లు సంఖలో పెట్టుకొని తిరిగాను, కంపెనీ తీసుకొచ్చాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో రూము కూడా లేకుండా, కుర్చీలు కూడా లేకుండా అవస్థపడిన రోజులు నాకు తెలుసు. కనీసం గౌరవాన్ని కూడా చంపుకొని కొన్ని రోజులు ఉన్నాం. అక్కడి నుంచి మన మీద వేధింపులు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ చేసిన పనులు విభజన సమయంలో మీరు చూశారు. మన వాళ్లపైన దాడులు ప్రారంభించారు, రెచ్చగొట్టారు, ఆంధ్రులు ద్రోహులన్నారు, ఆంధ్రుల రాష్ట్ర రాక్షసులను మాట్లాడారు. ఇంకో పక్కన ఇష్టానుసారంగా మాట్లాడి ఆ రోజు మన ఆస్తులు కూడా మావి, వీళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని, వీళ్ళు వెళ్ళిపోతారు, ఇల్లు నీకు వస్తుందని ప్రజల్ని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి మనకు భయభ్రాంతులు చేశారు, అభద్రతాభావం క్రియేట్ చేశారు. విభజన ఏకపక్షంగా జరిగింది, మనకేమీ రాలేదు. అయినా నేను ఒక పక్క పోరాడుతూనే ఇంకొక పక్క హైదరాబాద్లో ఉంటే ఈ అవమానాలు భరించలేమని, పర్వాలేదు ఏమీ లేకపోయినా పర్వాలేదు బస్సులోనే ప్రయాణం చేస్తారని బస్సులోనే పడుకొని బస్సే ఆఫీసుగా పెట్టుకుని అక్కడి నుంచి జీవితాన్ని ప్రారంభించాం. నాకు రోషం ఉంది, ఆత్మ గౌరవం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. నేను ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే ఈరోజు నేను భయపడవలసిన అవసరం లేదు. అందుకే వచ్చాను. అక్కడి నుంచి ప్రారంభిస్తే వీళ్ళందరికీ భయం పుట్టుకునింది. ఒకప్పుడు హైదరాబాద్ చేశాం, ఇప్పుడు అమరావతి అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు అభివృద్ధి అవుతున్నాయి. అది చూసి ఓర్వలేక మళ్లీ మన మీద పెత్తనం చేయడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని. ఏం తమ్ముళ్ళు, నువ్వు ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే 100 రిటర్న్ గిఫ్ట్లు మేము ఇస్తాం, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. ఎవరి కేసీఆర్ మన మీద పెత్తనం చేయడానికి అని అడుగుతున్నా మిమ్మల్ని. మీకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోపం వస్తుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1,00,000 కోట్ల రూపాయలు అప్పడంగా కొట్టేసి ఈరోజు మనం అభివృద్ధి కాకూడదని పోలవరం పైన సుప్రీంకోర్టుకు వెళ్తారు. అదే మరి కృష్ణా నీళ్లు మనకి ఇవ్వాలంటే, తాగడానికి ఇవ్వాలంటే మీనమేషాలు లెక్కేస్తారు, వెళ్ళేది వాడు సొత్తు అయినట్టు. మన హక్కు, దీన్ని కూడా కాళ్ళ రాసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి దౌర్జన్యాలు చాలా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక నాయకుడు
ఆయనకు బాంచేన్ని కాళ్ళు మొక్కత నన్ను కాపాడమని ఆయన వెనకాల తిరిగే పరిస్థితికి వచ్చాడు. ఈ నాయకుడి చరిత్ర కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నిన్న చూశారు పులివెందల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. ఏం తమ్ముళ్ళు డ్రామాలు చూశారా? మీరంతా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైంది చేతుల పైకి ఎత్తండి. ఎన్ని డ్రామాలు ఆడారు తమ్ముళ్ళు. రాత్రి హత్య చేస్తారు, 5:30 గంటలకు పిఏ వెళ్తాడు, వెళ్ళిన తర్వాత 6:30 గంటలకు 6 గంటలకు వెనక్కి పోయి చూస్తారు, శవం బాత్రూంలో ఉంటుంది. అక్కడి నుంచి వస్తారు, డ్రామా ఆడతారు. తల మీద గాయం బాగా అయ్యి తల పగిలిపోయి మెదడు బయట వస్తే ఇది గుండెపోటు మరణమని బయట ప్రపంచాన్ని మెప్పించారంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. వీడ చిన్నాన్న హత్య, వీడ బాబాయ్ హత్య జరిగింది సొంత ఇంట్లో. అక్కడ సాక్ష్యాలు తుడిచేసింది వీళ్ళే. రక్తం కడిగేశారు. అదే మారిగా బెడ్షీట్లు మార్చేశారు, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లో తీసుకొచ్చారు. అదే మారిగా మీరు చూస్తే అప్పటికే ఫ్రీజర్ అంటే మామూలుగా శవాలను పెడతా ఉంటాం మనం, అది కూడా తెమ్మని చెప్పారు. అందులో పెట్టేసి నేరుగా బరియల్ గ్రౌండ్ తీసుకుపోవాలని. వీళ్ళ మామే ఈ జగన్మోహన్ రెడ్డి మామ వాళ్ళ హాస్పిటల్ నుంచి మనుషులు తీసుకొచ్చి డాక్టర్లు తీసుకొచ్చి శవానికి కట్లు కట్టారంటే ఎంత దుర్మార్గులు తమ్ముళ్ళు అని అడుగుతున్నాం. ఎప్పుడన్నా ఊహించారా మీరు ఇవన్నీ? ఎప్పుడన్నా జరుగుతాయి? ఎక్కడన్నా ఇలాంటివి? డిటెక్టివ్ నవల్లో కూడా జరగవు తమ్ముళ్ళు. ఈ అవినాష్ రెడ్డి, అక్కుండే శంకర్ రెడ్డి అందరూ ఇదే పని అందరూ చేశారు. చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఎప్పుడైతే పోస్ట్ మార్టం అయింది తెలిసిందో అప్పుడు చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి లేదంటే లోకేష్ చంపేశారని మాట్లాడతారు. సిబిఐ ఎంక్వైరీ ఏమంటారు? ఈ నాయకుడిని ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని తప్పులు చేసినా ఎదురుదాడి చేయడంలో నెంబర్ 1. అందుకే 47 పేజీలు అఫిడవిట్ వేశాడు. 31 కేసులున్నాయి ఈయన పైన. దేశంలో ఎవరిపైన ఇన్ని కేసులు లేవు. 46,000 కోట్ల రూపాయల అవినీతి. ఆ రోజు మీరు చూస్తే కుట్లేసి కట్టి కనికట్టు చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు, ప్రజల్ని మోసం చేయడానికి. సాయంత్రం మళ్ళా ఒక డ్రామా. ఆయన ఒక లెటర్ పెట్టాడు, అది మరణ వాంగ్మూలం. ఏముందో లెటర్లో మీరు చదివారు కదా. ఆ లెటర్లో డ్రైవర్ నన్ను చంపేస్తున్నాడు, చంపబోతున్నాడు, భయంగా ఈ లెటర్ రాశాను, డ్రైవరే దీనికి కారణం అన్నట్టు ఒక లెటర్ రాశాడు. ఉదయం ఎవరికి ఇచ్చాడు? పిఏకి ఇచ్చాడు. పిఏ చదివాడు. క్లోజ్డ్ లెటర్ కాదు, ఓపెన్ లెటర్. సాయంత్రం వరకు ఆయన కూతురు దగ్గరనే లెటర్ ఉంది, అప్పటికి ఇవ్వాలా. సాయంత్రం ఎత్తిపోయి ఎస్పీకి ఇస్తారు ఆ లెటరు. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు డ్రామాలు ఆడతారు. కూతురు కూడా మారిపోయింది, ఆ అమ్మాయిని కూడా ఉపయోగించుకోరు. తండ్రి మరణాన్ని దారుణమైన రాజకీయాలకు ఉపయోగించుకునే కుటుంబాన్ని ఏమనాల తమ్ముళ్ళు? నాకైతే అర్థం కాల, మతి తిరగతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క చూడండి, నిన్న మొన్న కోడి కత్తి పెద్ద డ్రామా. కోడి కత్తి ఎంత? ఇంత. దానికి ఎంక్వైరీ ఎంత? ఇంత. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఆ కోడి కత్తి కూడా మనమే పంపించామంట. వీళ్ళ కాపాడే ఒక నాయకుడు ఉన్నాడు, కాపలాదారు ఢిల్లీలో మోడీ. దానికి బారుడంత ఎంక్వైరీ, ఎన్ఐఏ ఎంక్వైరీ. ఎవరన్నా టెర్రరిస్టులు చేస్తే ఆ ఎంక్వైరీ వేస్తారా కోడి కత్తి మీద? సిగ్గు కూడా లేకుండా, అవమానం లేకుండా ఇంటి పనులు. నిన్నే చూశారు, అన్ని ఓట్లు తీసేశారు. ఓట్ల దొంగలైపోయారు వీళ్ళు. మీ ఓటు నా ఓటు కడానగానే ఏమారుంటే నాకు కూడా ఓటు ఉండేది కాదు తమ్ముళ్ళు. అలాంటి దొంగలు వీళ్ళు. ఇప్పుడు మొత్తం 85% దొంగ అఫిడవిట్ అని, ఫామ్ 7 తప్పని
ఎన్నికల కమిషనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది ఎక్కడితో నాకు అర్థం కాలేదు. ఇంకో పక్క మీరు చూస్తే 1-2 కాదు, హైదరాబాద్లో సేవామిత్ర డేటా మంది. కేసీఆర్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి వచ్చి మొత్తం దొంగిలించిపోతాడు, అది జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు. ఇక్కడే పోలీసుల పైన నమ్మకం లేదు, తెలంగాణ పోలీసుల మీద నమ్మకం ఉంది. ఒకప్పుడు సిబిఐ పైన నమ్మకం లేదు, ఇప్పుడు సిబిఐ పైన నమ్మకం వచ్చింది. ఏం తమ్ముళ్ళు, ఏంటివి ఎన్ని డ్రామాలు అవునా కాదా? కడప పేరు చెడబుట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనందరం కూడా గుర్తుపెట్టుకుంటే కడపే కాదు, బద్వేలు పేరు కూడా చెడబుట్టాడు. పులివెందుల పేరు కూడా చెడబుట్టాడు. అలాంటి నాయకుడు కుటుంబం ఎంత దారుణం అంటే ఆంబోతుల మారిగా ఊరి మీద పడి ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన పనులు చూస్తా ఉంటే ఎంతమంది నేర చరిత్ర ఉండేవాళ్ళు, ఎంతమంది మీరున్నారు. మొన్ననే విజయమ్మ విశాఖపట్నంలో పోటీ చేసింది. పులివెందల రౌడీలు పోయారు, ఈ శంకరెడ్డి గంకరెడ్డిలు అందరూ అడిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ కొండ ప్రజలు భయపడిపోయి మాకొద్దు తల్లి, నువ్వు మొత్తం పులివెందలకు వెళ్ళిపోమని తిరిగి తపాలు పంపించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు పోటీకే దూరంగా ఉండే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రాష్ట్రానికి సమస్యలు లేవు, అతి పెద్ద సమస్య జగన్మోహన్ రెడ్డి. మీరు గుర్తుపెట్టుకోవాలి, కరువును నేను హ్యాండిల్ చేయగలుగుతాను, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను, ఇంకో పక్క మీకే పని కావాలన్నా చేయగలుగుతాను, నెంబర్ 1 రాష్ట్రంగా చేస్తాను, తెలంగాణ పైన పోరాడతాను, ఢిల్లీ పైన పోరాడతాను, మీకు న్యాయం చేసే బాధ్యత నాది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మీ భవిష్యత్తు నా బాధ్యత. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నా భవిష్యత్తు మీ బాధ్యత అంటున్నాడు. ఈయనకు జైలుకు పోకుండా ఉండాలంటే మీరు ఓట్లు వేయాలి. ఈయన బేరసారాలు చేయాలంటే మన ఓట్లు అవసరం. రేపు కేసీఆర్ అంటున్నాడు, నేను 16 సీట్లు గెలుస్తా, ఎంఐ 3 గెలుస్తా, మొత్తం మేమే గెలుస్తాం అంటే 17 సీట్లు మీరు గెలిచి ఆంధ్రప్రదేశ్ పైన పెత్తనం చేస్తారా మీరు? నేను మీకు పనులు చేస్తున్నాను, సుపరిపాలన ఇస్తున్నాను, అభివృద్ధి చేస్తున్నాను, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మీకు మళ్ళా అన్ని కార్యక్రమాలు చేస్తున్నా. అది చూసిన తర్వాత కేసీఆర్కు వణుకు, డబ్బులు వచ్చాయి. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేనే ఒక బ్రహ్మాండమైనటువంటి బంగారు గుడ్డు పెట్టే బాతులు ఆయనకు అప్పచెప్పాం హైదరాబాద్ని. దాన్ని కూడా దుర్వినియోగం చేశాడు. ఇంకా కొన్ని రోజుల్లో ఆయన కంటే మనం మించిపోతామనే భయంతో హైదరాబాద్ కంటే మించిపోతే ఆయన మనుగడ కష్టం అని చెప్పే ఉద్దేశంతోనే మన మీద దాడి ప్రారంభించాడు. ఈ సమయంలో నేను మిమ్మల్ని అందరినీ బద్వేల్లో ఒకటి అడుగుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మొన్న చూస్తే బద్వేల్లో మున్సిపాలిటీలో 22 వార్డులు గెలిచాం. ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, టెండర్లకన్నిటి కూడా టెండర్లు పిలిచాం. 7 మండలాల్లో డ్రింకింగ్ వాటర్ కోసం ఈరోజు టెండర్స్ అన్ని కంప్లీట్ చేశాం. ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం, కొళాయి ద్వారా నీళ్లు ఇస్తాం, మరుగుదొడ్లు కట్టించాం, మురికి కాలువలు వేపిస్తాను. మీ ఊర్లన్నీ కూడా ఒక సుందరమైన గ్రామాలుగా, టౌన్స్ అన్ని కూడా సుందరమైన గ్రామాలుగా తయారు చేసే బాధ్యత నాది. మీ ఆదాయాన్ని పెంచుతాం, అది కూడా చెప్తున్నాను. మీ ఆదాయాన్ని పెంచి మిమ్మల్ని ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోతాం. దానికోసం మొన్న మీరు చూస్తే 2014లో 82,000 రూపాయలు తలసరి ఆదాయం, ఈరోజు 1,65,000. రాబోయే 5 సంవత్సరాల్లో 3,50,000 రూపాయలు చేసే శక్తి నాకుంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాడి ఆదాయాన్ని 20,000 రూపాయలు కనీస ఆదాయం వచ్చేటివి చేస్తా. ఇంకా సంక్షేమాన్ని ఇస్తా. నిన్ననే పట్టణ ప్రాంతాల్లో ఇండ్లుంటే ఆ ఇండ్ల పైన కూడా చూస్తే నేను మొన్నే చెప్పాను, ఆ ఇండ్లన్నీ కూడా
ఉచితంగా ఇస్తానని నిన్ననే అది కూడా అనౌన్స్ చేశారంటే అది పేదవాళ్ల పట్ల నాకుండే ప్రేమ. మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్ ఇస్తాం. ఈరోజు చాలా ఇబ్బందులున్నాయి. అందుకని తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అదే మరిగా ఈరోజు ఇక్కడ విజయమ్మ గారు ఉన్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ, వారి కుటుంబం ఒక రాజకీయ కుటుంబం. తప్పకుండా తొందరలోనే ఆ కుటుంబానికి ముఖ్యంగా విజయమ్మకి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా రితేష్ రెడ్డి గారు ఉన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, పట్టుదల ఉండే వ్యక్తి, చేయాలనే తపనుంది, తాత వారసత్వాన్ని కొనసాగించాలనే ఆలోచన ఉంది. నాకు రితేష్ను చూసినప్పుడు అనిపిస్తుంది వీరారెడ్డి గారు గుర్తొస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నిసార్లు కలుస్తా అంటే అన్నిసార్లు కలిసేవాడు, ఎన్నిసార్లు చెప్పాలో అన్నిసార్లు చెప్పేవాడు. పని అయ్యే వరకు వదిలిపెట్టని వ్యక్తి వీరారెడ్డి గారు. అదే కోవలో రితేష్ గారు కూడా ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇప్పుడే ఎమ్మెల్యేని మనం చూసాం, అభ్యర్థిని, చదువుకున్న వ్యక్తి, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీకందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాడు. అంతేకాదు వీళ్ళందరూ కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కలిస్తే ఈ బద్వేలు నియోజకవర్గాన్ని కుప్పంతో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత, అన్ని పనులు చేసే బాధ్యత నాది. అయితే అతిపెద్ద మెజారిటీతో ఎమ్మెల్యేని గెలిపించే బాధ్యత మీది. ఇంకో పక్క ఆదినారాయణ గారు ఉన్నారు. ధైర్యానికి మారు పేరు, నీతి నిజాయితీ ఉంది, సిన్సియారిటీ ఉంది, కష్టపడతాడు, బాగా చదువుకున్నాడు. కడప వారి ఆధ్వర్యంలో తప్పకుండా బ్రహ్మాండంగా డెవలప్ అయి అన్ని జిల్లాల కంటే మిన్నగా ఈ జిల్లా అభివృద్ధి చేసే శక్తి ఆయనకుంది. నేను అన్ని విధాలు అండగా ఉంటా. మీరు చూశారు ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ ఎవరా ఎంపీ? ఎవరా ఎంపీ? ఏం చేశాడా ఎంపీ? పనులన్నీ ఏమైనా చేశాడా మీకు? ఏం చేయాల? ఒక పని మాత్రం చేశాడు. వివేకానంద రెడ్డి చంపేస్తే రక్తాన్ని కడగడానికి బాగా పనికొచ్చాడు తమ్ముళ్ళు. సాక్ష్యాలు మారుపే చేయడానికి మీరు నమ్ముతున్నారా లేదా? చేశాడా లేదా? మొట్టమొదటిసారిగా ఎస్పీకి ఫోన్ చేసి మీరేం పట్టించుకోవద్దండి, ఇది గుండె ఫెయిల్ అయింది, గుండెపోటు వల్ల చనిపోయాడు, మేమే చూసుకుంటామని చెప్పే పరిస్థితి. ఆయన దగ్గర ఉండే భరత్ రెడ్డి ఆ మాట చెప్పాడు. అక్కడే ఉండి సాక్ష్యాలన్నీ తారుమారు చేసి రక్తాన్ని కడిగి ఆయనే ఆర్డర్ చేశాడు. ఒక ఫ్రీజర్ కూడా తండి, శవాన్ని దాంట్లో పెట్టేద్దాం, ఎవరికి తెలియనప్పుడు తీసుకెళ్లిపోదాం. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తులు వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి హత్యా రాజకీయాలకి సహకరించిన వ్యక్తికి ఓటేస్తారా తమ్ముళ్ళో మీరు? రేపు మన బతికేమని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ రేపు జరిగే ఎన్నికలు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు, రేపు జరిగే ఎన్నికలు మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు. తెలంగాణకు బానిసత్వం చేయడానికి మనం సిద్ధంగా లేము ఉండమని మరొకసారి తెలియజేస్తున్నా. నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైందా? అర్థమైందా? సగమే అయిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సాక్షి పేపర్ ఉంది, టీవీ ఉంది, పనికి మాలిన టీవీ, చెత్త టీవీ. వాళ్ళు ఏమనాలో నాకు తెలియలా, వాళ్ళని ఎట్లా వర్ణించాలో కూడా నాకు అర్థం కాల. సభ్యత అడ్డం వస్తా ఉంది, లేకపోతే తుక్కుగా టీవీని బంద్ చేయాల్సి వస్తుంది. ఈరోజు చూస్తే పోటీ నుంచి తప్పుకునే ఆలోచనలు టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ అని చెప్పి రాశాడంటే ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు, మీరే చెప్పి ఖండించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. రాజశేఖర్ మన దగ్గర ఉన్నాడు, ఆయన తప్పుకుంటాడని తప్పుడు వార్తలు రాస్తారు. అంటే
వీళ్ళందరి ఇలా బతికే అంత వీళ్ళు తప్పుడు సమాచారం, తప్పుడు ఆలోచనలు. నిన్న మొన్న ఒక మాట అంటున్నాడు, రాష్ట్రంలో మళ్ళా వైలెన్స్ వస్తుందంట. నేను చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికలున్నాయని పిచ్చగా వైలెన్స్ చేయాలనుకుంటే మీ తోక కట్ చేస్తా, వదిలిపెట్టను, జాగ్రత్తగా ఉండండి. వైలెన్స్, నా లైఫ్లో వైలెన్స్ ఏది లేదు. నాకు ముఠాలని చేసింది నేనే, మత కలహాల్ని పూర్తిగా ఎక్కడ జరగకుండా కాపాడింది నేనే. కడాన తీవ్రవాదులు కూడా నా మీద దాడి ఇచ్చేస్తే తీవ్రవాదులు కూడా చేయడానికి ప్రయత్నం చేశాను. రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పాను. మా ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలని చెప్పాను. అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పాను. అదే సమయంలో నేను ఎన్ని చేస్తే కడాన నా మీద కోపంతో 2003లో తిరుమలకు పోయేటప్పుడు 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. తమ్ముళ్ళు, నేను బాంబులకే భయపడలా, ఇలాంటి వారికి నేను భయపడతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో కాంగ్రెస్ ఎట్టయితే వదిలించుకున్నారో అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ మీద లేకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిది. ఈ ఎన్నిక ప్రజా ఎన్నిక, మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక, మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నిక. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎట్టి పరిస్థితిలో దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 2 చేతులు లేని ఒక తమ్ముడు వచ్చాడు ఇక్కడికి. అతనికి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అది నేను చూపించిన చొరవ. అదే చెప్పడానికి వచ్చాడు. ఆయన చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయనకి ఎవరో ఒకరు సహకరిస్తూనే ఉండాలి ఎప్పుడు. అలాంటి వ్యక్తిని ఆదుకోవడానికి నేను 10,000 రూపాయలు ఇచ్చారంటే అది మానవత్వానికి ఉండే విలువని మరొకసారి తెలియజేస్తున్నా. ఆ తమ్ముడితో కాసేపు మాట్లాడాలని, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. 6 గంటల లోపల తిరుపతికి పోకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళలేం. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బద్వేల్లో గెలిపిస్తున్నారా లేదా? మీరు అరాచకానికి అంతం పలుకుతున్నారా లేదా? మీరు హత్యా రాజకీయాలకు నిరసనగా ఆ పార్టీని చిత్తుగా ఓడిస్తారా లేదా? మీరు అందుకని మీ ఓటంటే గట్టిగా మొత్తం బద్వేలంతా వినపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు, ఆడబిడ్డల మీ ఓటు, సైకిల్కి ఆడబిడ్డల మీ ఓటు, అన్నల మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటామని 2 చేతులెత్తి పోరాటాన్ని చూపించాలి. తమ్ముళ్ళు, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.